హాయ్ ఫ్రెండ్స్. మనకి ఈ టాప్ లోడ్ వాషింగ్ మిషన్‌లో మనం ఏదైనా గానీ, మనకి చెక్ నట్ అనేది డ్రమ్ చెక్ నట్ రాకపోయినా, అలాగే మనకి డ్రమ్ అనేది రాకపోయినా, మనం మెకానిజం ఎప్పుడైనా మార్చాలనుకో ఫ్రెండ్స్, మెకానిజం మార్చడానికైనా మనం ఏమేమి చెయ్యాలి? అలాగే మనకి ఎప్పుడైనా డ్రైన్ అనేది బ్లాకేజ్ అయిపోయి, డ్రైన్ బ్లాకేజ్ ఇష్యూ వచ్చిందనుకోండి, మనం దాన్ని ఏ విధంగా అయితే మనం సాల్వ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనికి మనం ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో చూపించినట్టు పైన ఈ చెక్ నట్ అనేది రానప్పుడు మనం ఆ పల్సరేటర్ తీసేసిన తర్వాత దాన్నైతే మనం అక్కడ మనకి ఫ్లేర్ నట్ రావడానికి మనకి బిట్ అనేది 36, 38 బిట్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఆ బిట్ పెట్టి మనం దాని సైజుని బట్టి ఆ 2 సైజుల్లో ఏదో సైజుని మనకైతే చూజ్ చేసుకోవాలి. మనకి అక్కడ గనక ఫ్లేర్ నట్ అనేది పాడైపోయింది అనుకోండి ఫ్రెండ్స్, మనమైతే యాంగిల్ గ్రైండర్‌తో దాన్ని కట్ చేసి మనమైతే జాగ్రత్తగా తీసేయాలనమాట. ఆ తర్వాత నెక్స్ట్ అనేది మనం ఎనకమాల మెకానిజం మార్చాలి అనుకుంటే గనక ముందు డ్రమ్ అయితే మనం తీసేసేయాలనమాట. ఆ డ్రమ్ము రిమూవ్ చేయాలి. ఆ రిమూవ్ చేసిన తర్వాత మనకి మెకానిజం ఓపెన్ చేయాలి. అలాగే మనకైతే ఈ పైన పల్సరేటరే రావట్లేదనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు మనం దాంట్లో కొద్దిగా మనకైతే వైట్ యాసిడ్ అని ఉంటదనమాట. ఆ వైట్ యాసిడ్ అనేది దీంట్లో పోసుకొని మనం క్లీన్ చేసి తీయాలి. అంతకీ రాపోతే గనక మనం దాన్ని కట్ చేసి తీసేసేస్తాం ఫ్రెండ్స్. మామూలుగా మనకి అప్పుడు మనకు గనక ఇక అవకాశం అనేది దానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. వాటితో ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయినా గానీ రానప్పుడు మనమైతే దాన్ని కట్ చేసి తీసేస్తాం. ఏదైనా గానీ మనం పూర్తిగా ట్రైనింగ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆ ట్రైనింగ్ తీసుకోకుండా ఇలాంటి కొన్ని కొన్ని చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం దాంట్లో ట్రైనింగ్ అనేది ఉంటేనే మనకు పూర్తిగా అవగాహన అన్నీ తెలుస్తాయి ఫ్రెండ్స్. లేకపోతే పూర్తిగా తెలీదనమాట. సరే, ఇప్పుడు మనకైతే గనక డ్రైన్ అనేది బ్లాక్ అయినప్పుడు ఏం చేయాలి? డ్రైన్ బ్లాక్ అయిందనుకోండి ఫ్రెండ్స్, దాన్ని మనం 90% డోర్ కర్టన్ స్ప్రింగ్ ఉంటది కదా ఫ్రెండ్స్, ఆ స్ప్రింగ్‌తోనే మనమైతే దాన్ని మొత్తం దాంట్లో వాటర్ ఉండంగానే మనం ఈ స్ప్రింగ్ అయితే ఎక్కిచ్చేస్తే ఫ్రీగా మనకైతే వచ్చేస్తది. అలా గనక రానట్లయితే మనం ఇలా డ్రమ్ అనేది ఆ లోపల నీళ్ళన్నీ తీసేసి ఇలా డ్రమ్ అనేది ఓపెన్ చేస్తాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసి మనమైతే దాన్ని శుభ్రంగా బయటికి తీసేసి దాంట్లో స్ప్రింగ్ ఏసి ఎక్కిచ్చి తీసేస్తాం. ఒకవేళ అయినా కూడా ఎంత ఎక్కిచ్చినా రావట్లేదు అంటే ఇలా స్క్రూ డ్రైవర్‌తో మనం కాస్త క్లీన్ చేసి దాంట్లో కొద్దిగా మనం వైట్ యాసిడ్ లాంటిది పోసి క్లీన్ చేసి ఓపెన్ చేసేస్తాం ఫ్రెండ్స్. మనం దీన్ని డ్రైన్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు.